ఈరోజు జాకెట్ కత్తిరిందామని అనుకుంటున్నాను. ఫస్ట్ రవికిలి గుడ్డ ఉంటుంది కదా, దాన్ని జాకెట్ కుడదామనుకుంటున్నాను. ముందు కొలతలు తీసుకోవాలి. జాకెట్ నుంచి మనకు ఆది జాకెట్ ఉంటుంది కదా, దాని నుంచి తీసుకోవాలన్నమాట కొలతలు. కింద నడుము ఫస్ట్ ఒక అంగుళంన్నర పెట్టుకోవాలన్నమాట. అంగుళంన్నర పెట్టుకుని ఇలా కింద గీత గీసేసుకోవాలి. ఫస్ట్ అలా గీత గీసేసుకోవాలి. మామూలుగా మనం ఎంత ఫోల్డ్ చేసుకున్నా అంత క్లాత్కి అంగుళంన్నర తీసేస్తే అది మడత పెట్టేసినంత పెట్టుకోవాలన్నమాట. 11.5 పెట్టి ఫోల్డ్ చేసాం కదా, దానికి మళ్ళీ కింద నుంచి అంగుళంన్నర తీసైనా అంగుళంన్నర కాడ నుంచి పైకి 15.5 పెట్టుకోవాలి. పైకి 15.5 పెట్టుకుంటే జాకెట్ పొడవు బాగా సరిపోతుంది అన్నమాట. శారీ కట్టుకున్నప్పుడు జాకెట్ కింద కంటే ఉంటుంది, వెనక వైపు బాగుంటుంది, పొడవు బాగా వస్తుంది అన్నమాట. ఇంకా పొడవు కొన్న వాళ్ళు 16 కూడా పెట్టుకోవచ్చు, 15 సరిపోద్ది అనమాట. మనం మడతకు తీసేసాం కదా అంగుళంన్నర, మళ్ళీ పెట్టుకున్న పొడవు దగ్గర నుంచి కిందకి 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకుంటే అది చేతులు వస్తుంది అనమాట. ముందు మనం ఈ చివరి నుంచి ఈ పక్కకి ఓపెన్ లేదు కదా, ఈ పక్క ఓపెన్ లేని వైపు నుంచి 15.5 పొడవు పెట్టాక ఈ పక్క ఓపెన్ లేని ఈ పక్క నుంచి మనం ఆ పక్కకి 5.5 పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ అది 5.5 పెట్టుకున్నాక 5.5కి చివరి ఎక్కడ ఉందో అక్కడి నుంచి కిందకి 6 పెట్టుకోవాలి. అది చేతులు అనమాట. మళ్ళీ పెట్టుకున్న తర్వాత అలాగా ఎల్లాకారంలో ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద ఒక అంగుళంకి అర్ధచంద్రాకారంలో చేతులు కాడ అలా గీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఏంటంటే నడుము అనమాట. మనం కింద అంగుళంన్నర పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి వెనక వైపు ఉన్న నడుము ఉంటుంది కదా, జాకెట్కి ఆది జాకెట్ ఉంటుంది కదా, కొలత జాకెట్, దాన్ని పెట్టుకుని కొంచెం పైకి మళ్ళీ కొంచెం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టుకుంటాం కదా, దానికోసం కొంచెం ఒక పాదం ఇంచు పెట్టుకోవాలి. ఒక చిన్న ముప్ప అంగుళం కన్నా 4 వంతు ఎన్నో అన్నమాట. ఆ తర్వాత మనం ఇలాగా మొత్తం అటువైపునేమో అది ఏంటంటే చేతులు కూడా మనం కింద ఖర్చులు వేసుకుంటాం కదా, అందుకనమాట. అది అక్కడికి వేసుకుంటే మనకి ఒక 2-3 ఖర్చులు వస్తుంది, సరిపోతుంది జాకెట్. అలాగే ఇది రవికిలి గుడ్డ జాకెట్ అనమాట, చిరిగిపోతుంది అనమాట. వద్దే సంవత్సరాలు అయితే ఉండవు, రోజు కట్టుకుంటా అదే ఉతుకుతా కడుతూ ఉంటాం కదా, చిరిగిపోతుంది. వేగంగా మనం ఖర్చులు వేసేసుకుని ఎన్నో సంవత్సరాలు వేసేసుకుంటాం అనుకోవడానికి కాకుండా ఇది రోజు కట్టుకుని జాకెట్ కుడుతున్నాను అనమాట. నేను రవికిలి గుడ్డ జాకెట్ అనమాట, క్రాస్ కటింగ్. ఇది రోజు కట్టుకుని శారీల మీదకి. ఇప్పుడు ఇంక ఇలా నడుము వైపు నుంచి వెనక వైపు మెడ అనమాట, అది మెడ కత్తిరించాం. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ కత్తిరిస్తున్నాం. ఈ మెడకాడ నుంచి షోల్డర్ కత్తిరించిన తర్వాత అది 3 అంగుళాలు ఉంటుంది కరెక్ట్గా షోల్డరు. 5.5కి వెనక వైపుకి పెట్టుకుంటే మనకు ఆ షోల్డర్ వస్తుంది అనమాట. ఫస్ట్ 5.5 పెట్టేసుకున్న తర్వాత కిందకు 6 పెట్టుకోవాలి. వెనక వైపుకి ఏమో 3 పెట్టుకుంటే మనకు అక్కడికి ఆ మెడ అలా వస్తుంది అనమాట. ఇక్కడ చేతులు కూడా కత్తిరించేసుకుంటున్నాం. కత్తిరించేస్తే ఇప్పుడు మనకి ఇది వెనక భాగం మన చేతుల్లో రెడీగా ఉంటుంది అనమాట. ఇది ఇలా చేతులు. ఇప్పుడు ఇది ఫస్ట్ వెనక భాగం కత్తిరించాలి. జాకెట్కి వెనక భాగాన్ని బట్టి మనం ముందు భాగం కత్తిరిస్తాం అనమాట. ఇంకా వెనక భాగం కత్తిరించేస్తాం. దీని పొడవు 15 పెట్టాం, మడత కింద అంగుళంన్నర కాకుండానే అలా. ఇప్పుడు దీనికి మనం ఎదటి భాగం కత్తిరించడానికి ఫస్ట్ పైనుంచి కిందకి ఒక 13 తీసుకోవాలి. అలా 13 తీసుకుంటే అలా మనకు తీసుకున్న కాడి నుంచి అది ఛాతికి కిందకి అనమాట. మనకు ఆ పొడవు తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. జాకెట్ అంతా లూజ్గా మనకు బాగా పట్టి దాని చోటు గట్రా సరిపోయేలా ఉంటుంది అనమాట. ఒక 13 తీసుకుంటే మిగిలింది కిందకి ఇంకా 2 అంగుళాలు ఉంటుంది కదా, 13 అంటే 14, 15. అది ఏమో షేప్ ముక్క వేస్తాం. అక్కడతో మనకి జాకెట్ ముందు భాగానికి సరిపోద్ది అనమాట. ఇంకా ఇప్పుడు ఆ భాగాన్ని మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద పెట్టామన్నమాట. మళ్ళీ 2 ముక్కలు కావాలి. ఇప్పుడు మనకి ఎదురు భాగం కూడా 2 ముక్కలు కావాలి. అందుకని జాకెట్ని ఇలా ఫోల్డ్ చేసి క్రాస్గా పెట్టుకుని జాకెట్ని మనం క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. క్రాస్గా పెట్టుకుని అప్పుడు కత్తిరించాలి. ఇది ఇప్పుడు కూడా ఇది మెడ వైపు నుంచి మనం 6 పెట్టాము. మెడ కూడా 6 పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఎదుటి భాగానికి. అప్పుడైతే మనకి బాగా తిరుగుద్ది అనమాట, ఫ్రీగా ఉంటుంది.
ఇంక ఇది చేతులు, ఈ చేతులు కూడా ఇలా కత్తిరించుకోవాలన్నమాట. చేతులు కూడా ఇలా గీసుకుని మళ్ళీ ఇదంతా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదేంటంటే ఎదర్ షేప్ దగ్గర ఇక్కడ ఒక అంగుళంకి తీసేస్తాం అన్నమాట. పైకి ఒక అంగుళం అటు ఇటు తీసేస్తే మనకి ఇక్కడ అలా క్రాస్గా వస్తుంది. అటువైపు కూడా కొద్దిగా తీసేయాలి, ఒక చెస్ట్ పాదం ఇంచి తీసేయాలి, అటు అలా కత్తిరించాలన్నమాట. అక్కడికి అలా కత్తిరిస్తే సరిపోతుంది. నేను మామూలుగా రవికల గుడ్లో ఇంట్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా కత్తిరించేసుకుని కుట్టేసుకుంటాను అనమాట. అప్పుడు ఇవి ఏంటంటే ఇంక ఇలా చంక దగ్గర వెనక భాగాన్ని బట్టి మనం తీస్తున్నాం కదా, వెనక భాగాన్ని తీయకూడదు, ఇది ఎదర భాగానికే తీయాలి. అక్కడ అలా చంక కాడ ఇలా తీయాలన్నమాట. అప్పుడు మనకి నుడతలు లేకుండా అలా కుట్టుకుని కట్టుకుంటాం కదా, అప్పుడు మనకి ఫ్రీగా చెయ్యి తిరగడానికి బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే అక్కడ కొంచెం మనం తీస్తామో మనకి చెయ్యి తిరగడానికి గట్రా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కత్తిరించేద్దాం. కత్తిరించేసిన తర్వాత ఎదర భాగం కూడా అయిపోద్ది అనమాట. సరదాగా వీడియో తీసి పెడదాం అని చెప్పేసి పెడుతున్నాను. మీకు అర్థమవుతుందో లేదో మరి చూడాలి ఎలా ఉంటుందో. నేను మామూలుగా ఇంట్లో నా జాకెట్లు నేనే కుట్టుకుంటుంటాను. మీకు అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ జాకెట్లు కత్తిరించి ఎలా కత్తిరిస్తున్నానో మళ్ళీ పెడుతుంటుంటే మీకు వస్తుందండి. అలా 2-3 సార్లు మనం కుట్టుకుంటా కత్తిరించేసి అలా కుడుతుంటుంటే ఉజ్జాయింపుగా తెలిసిపోతుంటుంది మనకి. మనం మనకు రాదు, ఇంతే కరెక్ట్గా కత్తిరించాలేమో, లేకపోతే రాదేమో సరిగ్గా అని గట్రా అనుకోకూడదు. ఇవి ఇప్పుడు రోజు కట్టుకునే జాకెట్లే కదా, ఇలాంటివి 4-5 కత్తిరించి కుడుతూ ఉంటుంటే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది, ఇలాగైతే పర్వాలేదని. ఇవి రోజు కట్టుకునేవి కాబట్టి రోజు కట్టేసుకుంటాం, కొంచెం లూజ్గా వచ్చినా లేకపోతే ఎలా వచ్చినా అని. తర్వాత మనం ఖర్చులు గట్రా వేసుకుంటాం కదా, టైట్గా అవుతుంది కాదు, ఇలాగే కత్తిరించాలేమో అనేమి భయం పెట్టేసుకోకూడదు. జాయింపుగా అటు ఇటులో సరిగ్గా అవుతుంది అనమాట. వెనక భాగాన్ని పెట్టి ఇప్పుడు మనం ఎదర భాగం కూడా కత్తిరించేసుకున్నాము. ఇప్పుడు మనం చేతులు కత్తిరించుకుందాం. ఇప్పుడు ఒకవైపు ఫోల్డ్ చేసాం కదా, ఫస్ట్ ఫోల్డ్ చేసిన పైనే మళ్ళీ వెనక భాగం కూడా తీసాం అన్నమాట. ఇంకోవైపు జాకెట్ను రవికల గుడ్డు జాకెట్ ఒకవైపును మళ్ళీ మడత పెట్టాము, రెండో వైపు దానికి పైన వెనక వైపుని ఈ రెండోది తీసాం అనమాట. ఇప్పుడు ఇంకోవైపు మామూలుగానే ఉంటుంది అనమాట, 4 భాగాల కింద ఉంటుంది, అదే పొడవుగా వస్తుంది అనమాట. అప్పుడు మనం చేతుల్ని 4 వైపుల భాగాలకి తీయచ్చు. ఇదిగోండి ఫస్ట్ కింద తీసాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు మనం ముందు భాగం తీసాం అనమాట. ఈ కింద దాన్ని బట్టి ముందు భాగం తీసాం. ఇప్పుడు రెండుని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు చేతులు తీద్దాం. చేతులు ఒకవైపుని అసలు కదపకుండా ఉన్నాం కదా, అది 4 ఫోల్డ్ కింద మడత పెట్టుకోవాలి. ఇంకా మరొక అలా 4 వైపులకి మడత పెట్టుకుంటే 4 భాగాల కింద అలా రెండు కలిపి ఒక చెయ్యి వస్తుంది అనమాట. ఒక మడత వేసాము, అప్పుడు అది అక్కడికి అలా కట్ చేసేస్తాం అనమాట. అప్పుడు అలాగా మనకి 2 వస్తాయి మనకి. ఇప్పుడు దాన్ని ఇంకో మడత వేయాలి. అలా మడత వేసేసిన తర్వాత 2 మడతలు అయిపోయిన తర్వాత ఇది 4వ మడత కదా, 4 మడతలు వేసేసిన తర్వాత కింద మళ్ళీ ఈ మనం నడుముకి ఎలా తీసామో అలాగే ఇక్కడ చేతులకు కూడా మడత వేయడానికి తీసేయాలన్నమాట. మడత వేయడానికి తీసేసుకుని మిగిలిందే మనం పొడవు కొలుచుకోవాలి. ఎంత పొడవు ఉంటుంది అన్నది ఇలాగ కొలత జాకెట్ తీసుకుని దాన్ని ఇలా మనం 4 మడతలు పెట్టేసిన దీని మీద పెట్టుకొని మనకి ఎంత పొడవు కావాలంటే అది కొలత జాకెట్ మీద కన్నా నేను ఎక్కువ పొడవే పెడుతున్నాను. ఈ జాకెట్ బాగా పెద్దది ఉందని చెప్పేసి దాని మీద కొంచెం ఎక్కువ పొడవు తీసుకున్నాను. ఇంకా కొలత జాకెట్ని బట్టి మనం అలా చేసుకోవాలి. అలా ఉజ్జాయింపుగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కుట్టుకునేటప్పుడు ఎంత ఖర్చులు కావాలంటే అంత వేసుకుంటాం కదా, మనకి అవసరమైనంత. అలా 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 కొలత పెట్టేసుకున్నాక అలా గీసేసుకోవాలి. అది కూడా మనకి ఏమీ పర్ఫెక్ట్గానే రావాలని ఏమీ లేదు, ఉజ్జాయింపు అటు ఇటులో పర్వాలేదు. అలా చేసుకుని అలా కత్తిరించేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడికి ఇలా చేతులు కూడా అయిపోయినట్టే అన్నమాట. అవేమో 2 గీతల కింద గీసాను కదా, అది ఫస్ట్ ఖర్చు వేస్తాము, మిగిలిందేమో 2-3 ఖర్చులు వేసేయడానికి అనమాట.
మిగిలిన ముక్క కత్తిరించేయచ్చు, నేను ఇప్పుడు కత్తిరించలేదంటే. అలా చేతులు కూడా అయిపోయినాయి, చేతులు కూడా కత్తిరించేసుకున్నాం మనం. చేతులకి ఏంటంటే మనం వెనక భాగం నుంచి ముందు భాగానికి పెట్టినప్పుడు అక్కడ అర్ధచంద్రాకారంలో తీసాం కదా, అలాగే ఇప్పుడు ఈ కుట్టి చేతులకు కూడా తీయాలన్నమాట. ముందు భాగానికి వస్తాయి ఆ రెండు నా తీసేది, నేను కత్తిరించి కుట్టేటప్పుడు కత్తిరిస్తానమాట. ఇంక ఇప్పుడు కత్తిరించలేదు. చేతులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు చేతులు అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం షేపు బెల్ట్లు తీద్దాము. షేపు బెల్ట్లో ముందు భాగానికి కింద వేస్తాం అనమాట. ఆ ముందు భాగానికి కింద వేయడానికి ముందు ఫస్ట్ ఒక 9.5 తీసుకుంటే మనకి వెడల్పు సరిపోతుంది. మిగిలింది ఎందుకంటే అక్కడ మనం 3 ఖర్చులు వేస్తాం కదా ముందు భాగంలోనూ, ఆ 3 ఖర్చుల్లో కింద ఒక అంగుళం ఖర్చు వేస్తాం అనమాట. అది తీసేగా మిగిలిన దానికి 9.5 పెట్టుకుంటే సరిపోద్ది. వెడల్పు ఏమో 9.5 పెట్టుకుని మళ్ళీ పొడవు ఎంత పెట్టుకోవాలంటే 3.5 పెట్టుకుంటే సరిపోద్ది. అటు ఇటు మళ్ళీ ఖర్చులు వేస్తాం కదా, అటు ఇటు ఖర్చులు వేసినప్పుడు కొంచెం పోతుంది, పోయినా మనకు సరిపోద్ది అనమాట. ఒక 3.5 4 తీసుకుంటే, 4 తీసుకోకర్లేదు, 3.5 తీసుకుంటే 3.5 తీసుకుంటే అటు ఇటు ఖర్చులు వేసినప్పుడు పోయిన తర్వాత మిగిలిన సరిపోతుంది. ఇవైతే పర్ఫెక్ట్గా 2 కత్తిరించుకోవాలి, కానీ మళ్ళీ లోపల వైపుకి ఇంకో 2 కత్తిరించుకోవాలి. అవేమీ పర్ఫెక్ట్గా కత్తిరించుకోకర్లేదు, కొంచెం పెద్దవి కత్తిరించుకుంటే సరిపోతుంది. ఎందుకు పెద్దవి అంటే అవి ఇవి కలిసిపోకుండా ఉండడానికి. 2 ఒకే క్లాత్ కలర్లో ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దవి కత్తిరించుకున్నప్పుడు ఇవి ముందు వేయాలని మనకు తెలియడానికి ఇవి సమానంగా కొలత ప్రకారం తీసుకుంటే అవి లోపల వేయడానికి ఏమో పెద్దవి తీసుకున్నా మనకి పర్వాలేదన్నమాట, మడతలో కలిసిపోయి వెళ్ళిపోతాయి. ఇదైతే ఎదురువైతే కొలత ప్రకారమే తీసుకోవాలి. అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు కూడా మనకు మెయిన్ ఎదుర కుట్టేటప్పుడే మనకు మెయిన్, వెనక వైపు మనకు మెయిన్ కాదనమాట. అవి కొంచెం పెద్దవి కత్తిరించుకున్నప్పుడు అవి ఇవి కలిసిపోకుండా ఉంటాయి. అవి 2 ఇవి 2 మొత్తం 4 తీసుకోవాలి. షేప్ లోపల వైపుకి వేయడానికి 2, బయట వైపుకి వేయడానికి 2. ఈ కుట్టేటప్పుడు తెలుస్తుంది, లోపల ఏదన్నా ప్యాంటు ముక్క లాంటిది పెట్టి మధ్యలో ఆ తర్వాత అటు ఇటు ఇవి వేసి కుట్టాలన్నమాట. అప్పుడు షేపు మనం కుట్టగలుగుతాం. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లో అలా కత్తిరించేసాం కదా, అది ఇది కలిపి పెట్టి ఇప్పుడు పట్టీలు కత్తిరిస్తున్నాం అనమాట. పట్టీలు అంటే పట్టీలు కూడా 2 కత్తిరించాలి. ఏంటంటే ఒకటి ఈ పక్కకి ఒకటి ఆ పక్కకి 2 రావాలి కదా, ఒకటి ఊక్సులు పట్టీని ఒకటేమో తాళ్ళు వేయడానికి అనమాట. 2 ముక్కలు కత్తిరించాలి ఇప్పుడు మనం. ఇంకా 2 ముక్కలు పట్టీల ముక్కలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం మళ్ళీని ఈ 2 పట్టీల ముక్కలు కత్తిరించేసిన తర్వాత మెడ ముక్కలు కూడా కత్తిరించాలన్నమాట. జాకెట్కి మెడ వేయడానికి. మెడ ఎలా అంటే మెడ క్రాస్గా ఉన్న ముక్క ఏదైనా తీసుకుని, క్రాస్గా ఉన్న ముక్క తీసుకున్న తర్వాత దాన్ని క్రాస్గా కత్తిరించుకోవాలన్నమాట. ఒక క్రాస్గా ఒక 4-5 ముక్కలు కత్తిరించుకుంటే మనకి ఇంకా పడితే మళ్ళీ వేసుకుంటూ ఇంకొక ముక్క సరిపోతే ఇంకా కత్తిరించుకోక్కర్లేదు. 4 ముక్కలు అయితే మెయిన్ కత్తిరించుకుంటే సరిపోతాయి. ఇంకా ఇవి మెడ ముక్కలు కత్తిరిస్తుంది అనమాట. ఇవి ప్లెయిన్ జాకెట్లు మామూలుగా మనకు వీలున్నప్పుడు ఇలా కత్తిరించేసుకుని కుట్టేసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఏదైనా కాటన్ శారీస్ మీదకి, లేకపోతే అదే మనం ఏదన్నా రోజు కట్టుకునే శారీస్ మీదకి బాగుంటాయి అన్నమాట. ఇవేమి సంవత్సరాల తరబడి రావు, అస్తమానం ఉతుకుతా పెడతా ఉంటాం కదా, అందుకని మనం వద్దే ఖర్చులతోటి కత్తిరించుకోక్కర్లేదు. ఎందుకంటే చిరిగిపోతాయి ఇవి, అస్తమానం ఉతుకుతూ ఉంటాం కదా, అందుకు చిరిగిపోతాయి. పెద్ద ఖర్చులతో అయితే కుట్టుకోక్కర్లేదు. ఇవి 2-3 ఏళ్ళకి చిరిగిపోతే ఇవి ఉండవు. ఇలా మెడ ముక్కలు కూడా కత్తిరించేసుకున్నాక ఇంకా కత్తిరిస్తున్నాను నేను. ఈ మెడ ముక్కలు కూడా కత్తిరించేసుకుంటున్నాను. ఇప్పుడు మెడ ముక్కలు కత్తిరించేసుకున్నాం కదా, ఇంకా మొత్తం జాకెట్ ఫస్ట్ నడుము వైపు, వెనక వైపు, ముందు భాగం, పట్టీలు, మళ్ళీ ఇంకో చేతులు, షేప్ ముక్కలు, మెడ ముక్కలు అనమాట. మొత్తం జాకెట్కి కావాల్సినవన్నీ మనం కత్తిరించేసాం. ఇది మళ్ళీ కుట్టిన వీడియో ఇంకోసారి పెడతా. బాయ్.